గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కానూర్, కేరళ. మనమైతే లగేజ్ మొత్తం సెట్ చేసేసుకున్నాం. బండి అయితే చాలా దరిద్రంగా తయారైంది. సో రూమ్ చెక్అవుట్ చేసేసినాం. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గోవా. ఆల్మోస్ట్ 10 hours ఉంది. ఈరోజు అయితే వర్షం లేదు, ఇక్కడ వర్షం పడట్లేదు. పడకుండా ఉంటేనే బాగుంటుంది గోవా పోయే వరకు కూడా. ఓకే, ఏంటో సంథింగ్ మూడ్ ఆఫ్ ఉంది ఈరోజు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. చాలా మూడ్ ఆఫ్ ఉంది. ఓకే డన్, నో ప్రాబ్లం. లెట్స్ గో, లెట్స్ హిట్ ద రోడ్స్. జై విఘ్నేశ్వర. ఓ మై గాడ్, 11 hours చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ నుంచి. 522 kilometers, 11 hours. అమ్మ బాబోయ్, ట్రావెల్ చేస్తామంటారా? చేయాల్సిందే, తప్పదు. బాయ్ బాయ్ కానూర్. కేరళ రోడ్లు అయితే మాత్రం అయ్యా వద్దురా నాయనా. సో ట్రావెలింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మీటింగ్ ఎ గుడ్ పీపుల్. సార్, సో ఇతనే మనకు టిఫిన్ చేస్తుంటే కనిపించాడు. మాట్లాడుతూ నా టిఫిన్ పిలిపేసాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హోటల్స్లో ఎక్కడికి పోయినా హాట్ వాటర్ ఇస్తున్నారు తాగడానికి. ఎందుకో నాకు అర్థం కావట్లే. కానూరు నుంచి గోవా అందువేలో ఉన్నాం. అబ్బా, ఎండ అయితే అద్దరిపోతుందిరా ఆయన. తలనొప్పి వస్తుంది, ఏమవుతుందో అర్థం కావట్లే నాకు. జస్ట్ 30 kilometers కూడా రాలే, పిచ్చి వేస్తుంది. ఎండ అయితే దంచి కొడుతుంది. రూట్ ఇంకా మారలేదు, అంతే ఉంది. తొందరగా మంచి హైవే మీద పడాలా. ఈ రోడ్లోంచి వ్యూ చూడండి ఎట్లుందో. ఈ కింద ఇల్లు చూడండి, భలే ఉంది. ఓ మై గాడ్, ఈ వ్యూ చూడండి ఎట్లుంది. మస్తు వ్యూ. మొత్తం కొబ్బరి చెట్లే, కనిపించే వరకు మొత్తం కొబ్బరి చెట్లే చూడండి. మళ్ళా వ్యూస్ ఉన్నాయి కేరళ. ఒక్క రోడ్డు కనుక బాగుండింటే నిజంగా గాడ్స్ ఓన్ కంట్రీ అన్నందుకు నిరూపిస్తుంది కేరళ. చూడండి, నిజంగా గాడ్స్ ఓన్ కంట్రీ అన్నందుకు నిరూపిస్తుంది కేరళ. మస్తు ఉండే. ఎటు చూడు కొబ్బరి చెట్లు. ఆ కొబ్బరి చెట్లు కూడా నదిలోకి వాలి ఉన్నాయి. ఇప్పుడు మనం కాసర్గోడ్ వచ్చినాం. కాసర్గోడ్ కూడా ఒక మేజర్ సిటీ కేరళలో. 50 kilometers. ఇంకా మ్యాంగ్లూర్ అంటే కర్ణాటక. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ టెంపుల్స్ అనేది నేను ఇప్పుడు వరకు అసలు చూడలే. ఒక్క టెంపుల్ చూడలే. ఒకటో రెండో చూసినా, అవి కూడా జస్ట్ అయ్యప్ప స్వామి మాత్రమే. ఉంటే అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఉంటాయి, లేకపోతే ఉండవు. మసీదులు, చర్చులు అడుగడుక్కున్నాయి. సో మనమైతే జస్ట్ కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయినాం. ఇవన్నీ ఫస్ట్ టోల్ గేట్, తలపాడి టోల్ గేట్ అంట. నవయుగ ఉడిపి టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఫస్ట్ టోల్ గేట్ ఇన్ కర్ణాటక. ఇప్పటి నుంచి రోడ్డు ఉంటుంది చూడండి, హైలైట్ ఉంటుంది. సీరియస్ జస్ట్ ఉంటుంది మనం కర్ణాటక. జస్ట్ ఒక 10 minutes. సో ఇప్పుడు మనం మ్యాంగ్లూర్ అయితే రీచ్ అయిపోయినాం. మ్యాంగ్లూర్ నుంచి 382 kilometers గోవా. అమ్మ, రోడ్లు అయితే బాగున్నాయి. ఇట్లుంటే కొంచెం ట్రాఫిక్ కొట్టేయచ్చు. జస్ట్ నా మనం ఉడిపికి అయితే వచ్చేసినాం. సో ఉడిపిని అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసేసా ఇంతకుముందు మోటో వ్లాగ్లో. సో ఉడిపి వీడియో గురించి చూడకపోతే ఐ కార్డ్లో ఇస్తున్నా, చూసేయండి.
చాలా బాగుంటుంది ఉడిపి. అర్మాంతే బీచ్ కానీ సీ వాక్ బాగుంటుంది ఉడిపిలో. చాలా అంటే చాలా బాగుంటుంది. శ్రీకృష్ణుడు టెంపుల్ కూడా బాగుంటుంది. ఎవరైనా చూడలేదంటే ఖచ్చితంగా ఈ ఉడిపి వీడియో అయితే చూసేసేయండి. ఏం టోల్ గేట్లు రా నాయనా. కర్ణాటక ఎంట్రీ 100 కిలోమీటర్స్ కూడా కాలే, ఇది 3 టోల్ గేటు. మంది బైక్ గైడ్ సరిపోయింది కానీ కార్ల గీలకైతే అంతే, ఇంకా ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అమ్మా అర్మాంతే బీచ్కి వచ్చేసినాం. ఇది వచ్చేసి అర్మాంతే బీచ్. ఇక్కడ ఒక 10-15 నిమిషాలు కూర్చుంటాబ్బా. నేను మంచి కాఫీ టీ దొరికితే బాగుంది ఇక్కడ. ఇదే అర్మాంతే బీచ్. ఆల్రెడీ మీకు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశా ఉడిపి వీడియోలో. ఆ వీడియో ఇక్కడ ఇస్తున్నా, చూసేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదో టీయో కాఫీయో ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. వాటెక్కరు సరే ఏదో ఒకటి. చో 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 చో. సో గోవాకి అయితే వచ్చేసినాం. ఇగో ఇది చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి గోవా టెరిటరీ స్టార్ట్. వెల్కమ్ టు గోవా. సో టైం వచ్చేసి 9 అయింది. ఆహాహాహాహా, ఏదో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా, కేబుల్ బ్రిడ్జ్. వావ్, మస్తు ఉంది ఆ బ్రిడ్జ్ అయితే. షిట్, మై గాడ్, ఓ మై గాడ్, చాలా పెద్దగా ఉంది కేబుల్ బ్రిడ్జ్. ఫ్లైఓవర్ మాత్రం మస్తు ఉందా. 8 వే లైన్, 4 వే కూడా కాదు, 8 వే. మై గాడ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కడుతున్నారు మొత్తం. చూడండి, మస్తు ఉంది ఫ్లైఓవర్. గోవా రోడ్స్ ఉన్నాయి, వారే అసలు ఫెంటాస్టిక్ రోడ్స్. గోవా రోడ్స్ నిజం చెప్తున్నా, నేనేదో ఫారెన్కి వచ్చినట్లు ఉంది నాకైతే. సీరియస్గా చెప్తున్నా. అసలు ఇదంతా బ్రిడ్జ్, మీరు నమ్ముతారా? బ్రిడ్జ్ ఎలా ఉందో. మై గాడ్, దిస్ ఈజ్ అగో ఫ్లోటింగ్ క్యాసినోస్. చూడండి, కనిపిస్తుందా ఫ్లోటింగ్ క్యాసినోస్? మై గాడ్, మై గాడ్, మై గాడ్. ఇప్పుడే రూమ్ చెక్ ఇన్ అయిపోయినాం. లగేజ్ లోపల పెట్టేసుకున్నాం త్వరగా.